నెల్లూరు జిల్లా ఇందూపూర్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఇంటింటికి తిరిగి అభివృద్ధి సంక్షేమంపై వివరించారు. అనంతరం సచివాలయ భవనం, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఓకే సార్. పాంప్లెట్ ఇక్కడ ఉండండి, ఇంకొక బియ్యలే కొట్టండి. వెనక్కి పో. అరే సార్ పట్టుకోండి. పాంప్లెట్ పట్టుకోండి. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? యూనిఫామ్ అంటారా? యూనిఫామ్ అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? చెప్పు, నచ్చింది చెప్పు. ఓకే ఓకే నాన్న. అది అది 2 నెలలైంది. ఎట్టుంది గవర్నమెంట్? బాగుందా? బాగుందా పర్వాలేదా? బాగుంది. పెన్షన్ వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇంట్లో? నువ్వు మీ ఆయన చిన్న వయసు, తల్లికి వందనం పడింది. పొలం ఉందా? 2 ఎకరాలు. సిలిండర్లు తెచ్చుకున్నామన్నా? గ్యాస్ డబ్బులు పడినాయా అకౌంట్లో? చూసుకుంటే కదా, చూసుకోమ్మా. ఇంకేం ఇబ్బంది లేవు కదా? ఓకే. ఈ నెంబర్ చెప్పమా. 70 75 40 73 05. ఓకేనండి. సార్ సిలిండర్ వస్తుందిగా? మనవాళ్ళు ఇంకా అవునా? ఓకే. తర్వాత బాగుంది, వెరీ గుడ్. 2 పంటలు ఎప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు అంతే. కానీ ఆ జగన్ ఫోటో పెట్టి అది రోజు దిష్టి తీసుకున్నారు పర్లే. అప్పుడప్పుడు దిష్టి పొలంలో కూడా బాగా పంట పండడానికి దిష్టి తగ్గడానికి పెడుతుంటారు. పెన్షన్ వస్తుంది నీకు, మీ పిల్లలకి మనం తల్లికి వందనం రాదు. పొలం ఉందా? ఏం లేదు. ఓకే. సిలిండర్ వచ్చింది. ఇంకేముంది మీ కాలనీలో సమస్యల? ఉందంట ఒకటి. ఓ గుడి సమస్య వద్దులే, అది కాదు, కరెంట్ కావాలి. గుడి చూస్తాడు. బియ్యమ్మరావు సార్, రవిచంద్ర సార్ అని చెప్పుకున్నాం కదా. మా గుడి కట్టి దేవుని కోసేది మీరు గెలవాలనే కదా మా ఆశ. 3 సార్లు మొక్కుబడి తీర్చాను సార్. నేను అట్లా గుడి చేసుకోండి మీకోసం మా గుడి కట్టేస్తున్నారు. ఇదే నా ఆశ. ఆర్టీఎస్ఎస్ స్కీమ్ వచ్చేసింది కదా.
ఉదయం నుంచి ఏం చేయలేదు ఇది ఫెయిల్యూర్. ఎట్లుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత? కానీ సమస్యలు ఏం లేవు కదా, బాగుందా ప్రభుత్వం? పొదుపులో ఉన్నావా? పెన్షన్ కావాలి నీకు? ఓకే. నీకు మా పిల్లలు ఎంతమంది? పెళ్ళి అయిపోయిందే? వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి తల్లికి వందన పడిందా? పొలం లేదుగా, సిలిండర్ ఉందా? గ్యాస్ సిలిండర్ నీకు తెచ్చుకున్నావు ఈ సంవత్సరంలో? ఆ డబ్బులు మళ్ళీ మీకు బ్యాంకులో పడ్డాయా? రేషన్ కార్డు సమస్య ఏం లేదు. నువ్వు మీ ఆయన ఇద్దరు అయ్యా ఈనాటి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇందుపూరు గ్రామానికి ఇచ్చేసిన శాసనసభ్యులు సోదరులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, వేదికపై ఆసీనులైన సర్పంచ్ గారికి, నియోజకవర్గ పరిశీలకులు వెంకట సుబ్బారెడ్డి గారికి, పెద్దలు దేవిరెడ్డి దశరామరెడ్డి గారికి, ఈ యొక్క సచివాలయానికి నిర్మాణానికి స్థలదాత పెద్దలు వసంతన్న గారికి, వేదికపై ఆసీనులైన పార్టీ కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సోదరీమణులు, గ్రామస్తులకి, పాత్రికేయ మిత్రులకి, అధికారులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే గారు ఏడాది పాలనలో చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన ద్వారా ఈ సంవత్సర కాలం ఏమేమి పథకాలు అందించాం, ప్రజల యొక్క బాగోగులు తెలుసుకునేదానికి ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీ వద్దకు పంపి ఇప్పటిదాకా ఏం చేశాం, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ తెలుసుకునేదానికి ఒక కార్యక్రమం తీసుకున్నారు. మరొక వైపున అధికారులు గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు, మేము గ్రామంలోకి రాగానే గిరిజన కాలనీకి వెళ్ళాం. అధికారులు, నాయకులు అందరం తిరుగుతూనే ఉంటాం, కానీ అక్కడ ఇద్దరు మహిళలు వారికి ఉన్నటువంటి సమస్యలను తెలియజేశారు. ఎందుకంటే పంచాయతీ బోర్డుకో ఇతర దగ్గర వచ్చి ఎవరి సమస్యలు వాళ్ళు తెలుపుతూనే ఉంటారు, కానీ నేరుగా శాసనసభ్యులనే గ్రామాలకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకునేటువంటి కార్యక్రమమే ఈ తొలి అడుగు కార్యక్రమం. ముఖ్యమంత్రి వద్ద నుంచి శాసనసభ్యుల దాకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు. మేము కోరేది ఒకటే, స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు, పార్టీలో ముఖ్యులు, బూత్ కన్వీనర్లు ఉన్నారు, యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు, గ్రామ కమిటీ ఉంది, కేఎస్ఎస్లు ఉన్నారు. అందరం కూడా సమస్యలు పరిష్కరించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాలనీకి వెళ్ళాం, ఒక దగ్గర వైర్ల సమస్య ఉంది, ఒక దగ్గర చిన్న బిట్టు రోడ్డు వేయకుండా వదిలేసింది, మరొక వైపున వారికి ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయి, 6 7 ఇల్లు ఇంకా పూర్తి కావాలని చెప్పారు. సరే, వారికి ఉన్నటువంటిది ఏ కాలనీకి పోయినా సమస్యలు చెప్పేసి లాస్ట్లో దేవాలయం,